చెప్తూ కూడా అంటున్న మాటలు ఒకసారి గమనించాలండి. మా హృదయము విడుదలకు మరలిపోలేదు, మా అడుగులు మీ మార్గమును విడిచి తొలగిపోలేదు అని చెప్పి మరి వీళ్ళు ఉన్న కోన కుమారులు ఇద్దరు కూడా దేవుని దగ్గర ధ్యానం చేస్తూ ఉన్నారన్నమాట. మమ్మల్ని రక్షించేవయా, విడిపించేవయా, మరణం నుంచి ఆ శాపం నుంచి కూడా మమ్మల్ని రక్షించేవయా అని చెప్తూ కూడా ఎందుకని మమ్మల్ని నీవు రక్షించావు, ఎందుకని మమ్మల్ని తప్పించావు అని ఆలోచన కలిగినప్పుడు వారు చెబుతున్నారన్నమాట. ఎందుకని మమ్మల్ని తప్పించావు అంటే మా హృదయము వెనుకకు మరలిపోలేదు. అయితే మరి కోరహు అతని దగ్గర ఉన్న కుమారులు కూడా కోరహుతో పాటు దేవుడికి విరోధంగా మరి ఉండటం వలన దేవుని ఉగ్రతకు పాలైపోయారు. వారు భూమి మెరగా తీర్చబడి దాంట్లో పడి మరణించారు. అయితే వీరైతే మరి అంటున్నారు, ఎందుకని మమ్మలను నీవు రక్షించావయా అంటే మేము వెనుకకు తిరగలేదు. మరి వెనకగా తిరగకుండా ఎలా ఉన్నాం? నీతోనే మేము వెనకకు తిరగలేదు. వెనక తిరుగుతాను అంటే దేవుణ్ణి వదిలిపెట్టేసి మరి తిరిగే వాళ్ళందరూ కూడా వెనుకకు తిరిగిన వాళ్ళు, దేవుడి పద్ధతులు వదిలిపెట్టేసి, దేవుడి ఆజ్ఞలు వదిలిపెట్టేసి, దేవుడి మాటలు వదిలిపెట్టేసి కూడా తిరిగే వాళ్ళందరూ కూడా వెనుకకు తిరిగిన వాళ్ళు అన్నమాట. అయితే వీరు అంటున్నారు, మేము వెనకగా తిరగలేదు కాబట్టి, మర్చిపోలేదు కాబట్టి, మా హృదయము మరి వెనుకగా మర్చిపోలేదు కాబట్టి మా అడుగులు మీ మార్గమును విడిచి తొలగిపోలేదు. విడిచి తిరిగిపోలేదట. అంటే ఎవరి మార్గం, ఏ మార్గంలో నడుస్తున్నారన్నమాట? దేవుడి మార్గాన్ని నడిచే వారి యొక్క స్థానం ఎప్పుడు కూడా ఆయన వాస్తవంగా కూడా వీరు కూడా అక్కడికి నశించిపోయేవారు. కానీ మరి మేము నీతో ఉన్నాం కాబట్టి, మరి నిన్ను వెంబడిస్తున్నాం కాబట్టి మమ్మల్ని తప్పించావయ్యా, మమ్మల్ని దూరంగా ఉంచావయ్యా అని దేవుడి దగ్గర వీళ్ళు మాట్లాడుతూ వస్తున్న ఆ దేవుడితో మాటలు చూస్తున్నట్లు మార్గం నుంచి పోలేదయ్యా. అయితే నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నలిపి వేయుతున్నావు. ఏం చేస్తున్నానంట? నక్కలున్న చోట బహుగా మమ్మలను నక్కలున్న చోట బహుగా నలిపేస్తున్నావు. నక్కలుండి నలిగిపోతారా? నక్కలున్న చోట నలిగిపోతారా అంటే నలిగిపోరు. నక్కలున్న చోట, నక్క అంటే మోసపూరితమైన స్థానాలు అన్నమాట, స్వార్థపూరితమైన స్థానాలు అన్నమాట. నక్కలు అంటే జిత్తుల మారి అన్నమాట. వాటి కోసమని చెప్పి ఏం చేస్తాయన్నమాట? ఇతరులను నాశనం చేస్తాయన్నమాట, వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పి అన్నమాట. అయితే ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, ఎలా ఉన్నది ఏమిటంటే, తండ్రి దగ్గర నుంచి అయితే రక్షించబడ్డారు, కానీ తండ్రికి మీదకు వచ్చినటువంటి ఉగ్రత నుంచి అయితే తప్పించబడ్డారు. కానీ ఉన్నది ఎక్కడ ఉన్నారన్నమాట? నక్కలున్న చోట ఉన్నారట. అంటే మోసపూరితమైన స్థానాలలో. ఏంటి మోసపూరితమైన స్థానాలు అంటే? ఎలాంటి స్థానాలు మోసపూరితమైన స్థానాలుగా ఉంటాయి? మోసం చేయడం అన్నమాట. దేనికి మోసం చేస్తారు అసలు? మంచి కావాలని మోసం చేస్తారా? వాళ్ళకి స్వార్థం కావాలని మోసం చేస్తారా? మోసం చేసే వాళ్ళందరూ కూడా దేనికోసం చేస్తారు? వాళ్ళ స్వార్థం కోసం మోసం చేస్తారు. అంతేకాని వీళ్ళు మోసంలో పడిపోయి వాళ్ళు మేలు పొందుకోవాలని చేస్తారు. అది గ్రహించాలి. ఇక్కడ వీళ్ళైతే గ్రహించారు. అయినా మమ్మల్ని అక్కడ ఉంచావు, కానీ ఇక్కడ ఉంచావు, అక్కడి నుంచి తప్పించావు, ఇక్కడ ఉంచావు. ఇక్కడైతే ఎలా ఉన్నాము? మోసపూరితమైన నక్కలున్న చోట ఉంచావు. వాళ్ళు ప్రతి సమయంలో కూడా మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారయ్యా, అయినా కూడా నీకు చూస్తున్నారయ్యా అని చెప్తూ ఇప్పుడు నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నలిపేస్తున్నావు. బహుగా నిజమే, నలిపేయడంలో దేవుడు వదిలిపెట్టేటప్పుడు
ఆయన నలిపేయడంలో కూడా చేతగానే వాడు మాత్రం కాదే కాదు. నలపటము అంటే అసలు అర్థం ఏంటో తెలుసా? దేనిని నలుపుతారండి? దేనిని నలుపుతారు? దేనికి నలుపుతారు? దేనిని నలుపుతారు? దేనికి నలుపుతారు? నలుపురా దేన్ని? దేన్ని నలుపుతారు? చెప్పడే. ఆకు పసరు రావడానికి నలుపుతారు, అంతేనా? అంటే ఊరికే అంటారమ్మా, అంటారా? ఎంతవరకు నలుపుతారు అమ్మా? ఎంతవరకు నలుపుతారమ్మా? పసరు వచ్చేదాకా నలుపుతారా లేదా? ఈ నక్కలు కూడా పసరు వచ్చేదాకా ఏం చేస్తారనమాట, వాళ్ళ అవసరాలు తీరే వరకు కూడా ఏం చేస్తారనమాట, యాకు నలిగిపోతుందనే ధ్యాస లేదు, వీళ్ళు నలిగిపోతున్నారనే ధ్యాస లేదు, వీళ్ళు ఇలా ఉండిపోతున్నారే అడగండి, వాళ్ళ వాడండి, వాళ్ళు ఎంతసేపు వాళ్ళ స్వార్థం కదా, వాళ్ళకి కావాల్సింది ఏంటనమాట, వాళ్ళ అవసరాలు తీరాలి, వాళ్ళ పద్ధతులు రావాలి, వాళ్ళ ఆలోచనలో మనం వెళ్ళాలి, దానికోసం ఏం చేస్తారనమాట, వీళ్ళు నలిపేస్తా ఉంటారు. నలుగుతా ఉన్నా సరే కొంతమంది ఏం చేస్తారంటే నలుగుతా హలో 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 నలుగుతూ ఉన్నా కూడా ఏం చేస్తా ఉన్నా జారిపోతానే సిద్ధపడతారు. నలిగే వాళ్ళు ఏం చేస్తారు, ఆకు నలుపుతారు అనుకోండి, అది ఏం చేస్తా ఉంటుంది అంతసేపు దాంట్లోంచి. అంటే చాలా మంది కూడా తప్పుతారు, నక్కల యొక్క ఊహలలో తప్పిపోతారు. నక్కలు 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 మోసాలకి నక్కల మోసాలకి ఏదో పడిపోతారనమాట. పడిపోయాక ఉంటారు, అది మోసమనే సంగతి తెలియదు, నష్టపోతున్నామనే సంగతి తెలియదు, దేవుడు విడిచిపెడుతున్నామనే సంగతి తెలియదు. ఇక అక్కడి నుంచి కూడా నలుగుతూ ఎలా ఆకుని నలిపినట్టుగా ఏం చేస్తారనమాట, నలుగుతూ ఉంటారనమాట. ఇక ఎక్కడ దాకా నలుపుతారంటే అసలు పిండే వరకు కూడా, దాన్ని తిట్టిపోయే వరకు కూడా ఏం చేస్తారనమాట, పిండుతానే. అవి నక్క అంటే మోసం అనమాట, ఇంకా కూడా బహు మోసం అనమాట, గుర్తులు మారి నక్క అనమాట. దానికి దాని ఆహారం కోసం, దాని స్థితి కోసం అది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే మోసపరుస్తూ ఉంటుంది అనమాట. ఆ మోసంలో పడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. ఆశ చూపించి మోసపడుతుంటారనమాట. ఆశ ఆ నక్కలు ఎలాగా ఆశ చూపిస్తూ ఉంటాయి చెప్తారు కదా, ఆశ చూపించి ఏం లేకుండా నక్కి చెప్తారు, ఏదైనా మస్తు వెళ్ళాయి ఆశ చూపిస్తాయన్నమాట. అందులో చెప్పి నలిగిపోతూ ఉంటారు, దేవుడిని విడిచిపెట్టేటప్పటికి ఏమైపోతూ ఉంటారనమాట, నలిగి అక్కడ అంటున్నాడు అనమాట, నక్కలున్న చోట దేవు మమ్మల్ని గౌగా నలిపి ఉన్నావు. అబ్బా గౌగా కష్టమంతా పిండి ఈ స్థితిలో చూసుకోండి, ఎక్కడ జారిపోతామో అక్కడ నుంచి దేవుడు వదిలిపెడతాడు. ఆ తర్వాత నలపబడుతూ ఉంటాం. మీ స్థితులను మీరు చూసుకోండి, మీ ఆలోచనలను మీరు చూసుకోండి, మీ పరిస్థితులను మీరు చూసుకోండి, మీరు నలపబడుతున్న స్థానాలను చూసుకోండి. మీలో ఏ మొక్కలు ఎక్కడైనా కూడా ఆనందము అనేది కనపడుతుందా, నవ్వు అనేది కనపడుతుందా, ఎక్కడైనా హుషారు అనేది కనపడుతుందా, ఎక్కడైనా మంచి అనేది కనపడుతుందా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి పిల్లరా, అది గమనించండి. ఆ వాడు ప్రాస వచ్చే వరకు పిండుతూనే ఉంటారనమాట. అయితే ఏమంటున్నాడు చూడండి, గాఢాంధకారము చేత మమ్మల్ని కప్పి, గాఢాంధకారం కప్పి ఉంచావయా అంటున్నారు. అంటే గాఢాంధకారం అయితే చీకట్లో కప్పేసేసావు, అంటే చీకట్లో కప్పేసావు అంటే ఏది వాస్తవమో
ఏది సత్యమో, ఏది మంచో, ఏది చెయ్యాలో, ఏది చేస్తే దేవుడితో మనం ఉంటామో, ఏది చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో అది గ్రహించలేనటువంటి అంధకారములో ఉంచుతారనమాట. అంటే సత్యాన్ని గ్రహించలేనటువంటి బలహీనమైన స్థితిలో ఉండి నానా తెప్పలు పడతా ఉంటారు, నానా ఆలోచనలు పెడతా ఉంటారు. ఏది పుట్టుకున్నా కూడా వెనకే కానీ ముందలకు రాదు. అన్ని విషయాలలో కూడా వెనకబడిపోతుంటారన్నమాట. కానీ ఎదే అంటున్నాడు, దారాంధకారంలో కట్టుకున్నాము, మా దేవుడి నామములు మేము మరచి ఉన్న ఎడల అన్ని దేవతల తట్టు మా చేతులు సాటి ఉన్నారు. అయ్యా 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 అయ్యా, తప్పించావు మంచిదే, పెట్టి ఉంచావు మంచిదే, కానీ ఇక్కడ ఒక పెద్ద చిక్కు వచ్చింది ఆయన లేదయ్య. ఏమిటా చిక్కు అంటే, ఇదిగో ఈ నక్కలను చూడకి పెట్టావు మమ్మల్ని, ఈ నక్కల మోసాలకి మేము నలిగిపోతున్నాము. ఎంతకాలం మేము నలిగిపోతున్నామయ్యా. ఒకవేళ మేము మరి నలిగిపోవడానికి గల కారణం ఏముందయ్యా అని దేవుడి దగ్గర అడుగుతూ వస్తున్నారనమాట. ఆ అడుగుతూ కూడా ఏమంటున్నారు, మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడలా. ఒకవేళ మా దేవుని నామాన్ని మర్చిపోయావేమో, అందుకని మమ్మల్ని నక్కలను పాటు ఉంచావేమో, అందుకని మమ్మల్ని స్థితిలో ఉంచావేమో అని చెప్పి దేవుడి దగ్గర ఏం చేస్తున్నారనమాట, అడుగు మొదలుపెట్టుకుంటున్నారు. వచ్చిన దానికి కారణాలు ఎదుర్కొంటున్నారు, ఆ తెప్పలకి కారణాలు ఎదుర్కొంటున్నారు, నలగొట్టబడటానికి కారణాలు ఎదుర్కొంటున్నారు అనమాట. బాగానే ఉంది, తప్పించారు, ప్రాణహాని లేకుండా తప్పించారు. కానీ తప్పించిన దేవుడు ఈ నక్కలను చోట బాగా ఉంచాలిగా, సవాలేనా? బాగా ఉంచాలా? ఈ నక్కలు మోసం చేస్తాను అన్నమాట. ఎందుకయ్యా ఈ బాధ అడ్డుపెట్టావు? ఒకవేళ బిల్లు మేమేమన్నా విడిచిపెట్టావా? అదే అంటున్నాడు, నామమును మేము మరచి ఉన్నా, ఈ నామాన్ని మర్చిపోయేమేమోనయ్యా, నిన్ను ఆరాధించట్లేదేమోనయ్యా, నామమాత్రంగా ఉన్నామేమోనయ్యా, ఏదో లిమిటెడ్ గా ఉన్నామేమోనయ్యా అని దేవుడి దగ్గర అడుగుతున్నారు అనమాట. ఇంకా ఏమంటున్నారు, ఇచ్చి పెట్టడం మర్చిపోయే కాదయ్యా, అన్య దేవతల తట్టు మా చేతులు సాటి ఉన్నా. దేవుడు వదిలిపెట్టేది ఏం చేస్తారంటే నామమాత్రంగా ఉన్నామంటారు, బైబిల్ కూర్చుకుంటారు, చేతులు సాగేది ఎవరు లెక్క అంటే అన్య దేవతల తట్టు చేతులు కాస్తున్నారు. అంటే చేతులు ఎందుకు కాస్తారు అంటే కూర్చున్నదేమో బైబిల్, ఉండేదేమో బైబిల్తో, కానీ చేతులు కాసేది ఎక్కడ అంటే ఎవరిని ఆశ్రయిస్తున్నారన్నమాట. అంటే దేవతల తట్టు ఎక్కడో ఎవరితోనో ఏడుతోనో మనుషులతోనో ఏడుతోనో ఉంటుంది అని చెప్పి ఎంతగానో మరి ఒక మేము ఉన్నామేమోనయ్యా, వీళ్ళ కష్టాలకి వీళ్ళ స్థితికి దేవుని దగ్గర ఎట్లా ఉన్నామో చూస్తున్నాయ్యా అని చెప్పి మాట్లాడుతున్నా వాళ్ళ కుమారులు ఇద్దరు కూడా దేవుడితో ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. అడుగుతున్నారయ్యా, నేను మరి బాగా మీరు చూపించేసి అన్ని దేవుడు దాటి అన్ని దేవాలయాలను కాపాడు, ఓ దేవత కాపాడు, ఆ దేవత కాపాడుతుంది, ఈ దేవత కాపాడుతుంది, ఆ పాప కాపాడుతుంది, ఈ తండ్రి కాపాడు, ఆ గొప్ప కాపాడుతుంది, నాకు ఇది కాపాడుతుంది, ఇంటి మీద ఆదుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారనమాట. ఎవరు కాపాడాలన్నా దేవుని యొక్క ఆలోచన లేదు, బతుకులు మారాలంటే నో డౌట్, అందులో సమస్య లేదన్నమాట. దేవుడు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే, దేవుడితో మీరు ఉన్నప్పుడు మాత్రమే జయాలు కానీ అన్ని వివిధ అపజయాలు మాత్రం ఏమీ వెనకాడమాట. ఇంకా ఏమంటున్నాడు చూడండి, హృదయ రహస్యాలు జరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున్నా హృదయ రహస్యాలు ఎవరికి తెలియదు. మీ హృదయంలో ఉన్న రహస్యం అనేది
ఎవరికి కూడా తెలియదు. హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైంది, వ్యాధి కలగదు. అక్కడ చూడండి, మోసకరమైనది హృదయం. అయితే మోసాన్ని గ్రహించగలిగే స్థానం ఏంటి, వ్యాధిని గ్రహించగలిగే స్థానం ఏంటి అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన స్థానం అన్నమాట. మోసాన్ని గ్రహించగలిగినది ఎవరు అంటే, ఈ హృదయం యొక్క మోసం అనేది నీవు గ్రహించాల్సిందే. వ్యాధిని గ్రహించేది పరిశీలించి దేవుడు. రెండు ఉన్నాయి. హృదయానికి వ్యాధి ఉంది, నాయకుడు నాకు కోపం వస్తుంది. ఎవరిని అంటే ఊరుకోరు, వీళ్ళంటే నువ్వు వెళ్ళకుండా ఊరుకుంటావు అని అందరూ వెళ్ళి అంటాను. అంటే ఆడకన్నా దీపం చూపెడుతున్నారు, మా కొడుకు అన్నం పెడతాను పిల్ల తల్లి ఇది తిని అంటున్నాడు. పక్కన బాగున్నాడు, ఆయన ఒక్క అప్పుడు కొట్టేస్తున్నాడు. మీరందరూ ఊరుకోరు అంటే అయితే హృదయం వ్యాధి కలగది. ఆ వ్యాధి గల సూర్యుని గమనించింది ఆయన. అక్కడ మాటల హృదయ రహస్యము ఎదిగినా మీ హృదయంలో రహస్యము అంటే ఎవరు ఎరగలనేది రహస్యము. ఈ రహస్యం అనేది ఎవరికి పరిశోధిస్తాడంటే ఆయన, మీ హృదయంలో ఏ రహస్యము ఉన్నది అని పరిశీలన చేస్తాడంటాక. అంటే రహస్యము ఉన్నది అంటే మనము ఏదో దాస్తున్నామన్న మాటే కదా, ఏదో తప్పు ఉన్నదన్న మాటే కదా. వాస్తవాన్ని దాయాల్సిన పని లేదు కదా, కానీ వాస్తవాన్ని దాయలేక దాస్తాం. కానీ ఆయన ఏం చేస్తాడు, ఏ దేవిని దాచావా నువ్వు, దేవిని దాస్తున్నావా నీవు, దాచింది నీకే రాగాన్ని చెప్తారా అని ఆయన చూస్తూ ఉంటాడు. వైద్యుడు అన్నమాట, హృదయాన్ని పరిశీలించే దేవుడు అన్నమాట. నీ దాపరికము అనేది, నీ స్థానము అనేది, నీ హృదయ రహస్యము అనేది, నీ అవిధేయత అనేది, నీ బలహీనత అనేది, నీ స్వార్థము అనేది ఎవరికి తెలుస్తుందన్నమాట. పరిశీలన చేస్తాడు ఆయన. సదస్సులో పడే గుండెనేమో. ఆయన దగ్గర ఏ యంత్రం ఉన్నదో దేవుని దగ్గర, ఈ హృదయంలో ఏ రహస్యాలు దాచి ఉన్నాయో ఎవరు కనబడతాయి. ఒకవేళ మీకు కూడా కనబడవేమో, ఆయనకు మాత్రం అసలు ఆయన ఎంత సూక్ష్మదర్శి అంటే, ఇంకా నువ్వు 6 నెలలకి ఏ పని చేస్తామో ఇవాళ చెప్తాడంట ఆయన. నీకు తెలియదు, అంతా పరిశోధిస్తా ఉంటాడు నిన్ను. అందుకని ఆయన ఎప్పుడే పని వేస్తాడనమాట. ఆ నెల చేసే గురుడు చేస్తాడనమాట. అందుకని అక్కడ అంటున్న భాష్యంలో ఎరిగిన దేవుడు ఆ సంగతి కొంచెంకోక మానవయ్య. ఒకవేళ నేను అన్ని దేవతలకు విమర్శిస్తానికి, అన్ని దేవతల వైపు చేతులు రాస్తూ ఉంటే, నా హృదయం అదే కనుక ఉంటే, అదే ఆలోచన కనుక ఉంటే, నువ్వు నా హృదయాన్ని పరిశీలన చేస్తే నీకు తెలుస్తుంది కదయ్యా అని ఎవరిని అడుగుతున్నాడు, దేవుడిని అంటున్నాడు. అంటే అన్య దేవత వల్ల వైపు వీళ్ళు తిరిగారన్నమాట, తిరగలేదన్నమాట. తిరిగితే లోపలికో లేదు చూడండి కదా. ఆ సంగతి పరిశోధింపక ఒకవేళ నేను తిరిగితే నీవు నన్ను పరిశోధించవా, నా హృదయంలో అన్ని దేవతల వైపు నేను తిరిగి ఉంటే నీకు తెలుస్తుంది కదా, నా హృదయాన్ని పరిశీలన చేస్తావు కదా. అంటే తిరిగిందన్నట్ట తిరగలేదన్నట్ట.
తిరగరా. అది తిరిగితే నీకు తెలుసుదా లేదా? తప్పనిసరిగా తెలుస్తుంది. యాభై బాగానే ఆయనకు తెలిసిపోతుందన్నమాట. అర్థమైందా? అప్పుడు కూడా ఏం తప్పవన్నమాట, ఈ నక్కలు తప్పవన్నమాట. ఈ నక్కలు తిరిగితే ఏమవుతాయి? నక్కలు చేస్తాయి అన్నమాట. మోసపూరితమైన స్థానాలకు పడిపోతాం అన్నమాట. ఇంకా ఏమంటున్నాడో చూడండి. వీళ్ళు బట్టి దినమల్లా మేము వదిలింపబడుతున్నాము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎద్దకొస్తున్నాము. దీన్ని బట్టి దినమల్లా కూడా వదిలింపబడడానికి ఏంటి? బలైపోతున్నాడు అనమాట. వదిలింపబడ అనేది ఒకరి కోసం త్యాగ లేదు. అంటే వీళ్ళు బాధలలో వదిలింపబడుతున్నారన్నమాట. ఎందుకు వచ్చిందో తెలియట్లా, అన్ని పరిశీలన చేసుకుంటున్నారన్నమాట. వదిలింపబడుతున్నామయ్యా, ఈ బాధలు పడలేకుండా ఉన్నామయ్యా, గొర్రెలు కనుక వదలకొచ్చినట్టుగా మమ్మల్ని ఎంచుతున్నారయ్యా వీళ్ళు, ఈ మా కష్టాలను చూసి అని చెప్పి దేవుని సన్నిధిలో మరొక ఆలోచన చేస్తున్నారన్నమాట. ఒకవేళ నీకే కష్టమైన వచ్చింది అంటే నీవు ఇలాంటి ఆలోచన చేస్తావా? ఇలాంటి ఆలోచన చేస్తారా? మాట్లాడలేదు. వీళ్ళు ఎవరి వైపు చూస్తున్నాడు? మీరు ఎవరి వైపు చూస్తారు? దేవుని వైపు చూడరు, పక్కన నక్కల వైపు చూస్తారు. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని ఈ నక్కల వైపు చూస్తారు. కానీ వాళ్ళు మమ్మల్ని ఏడుపుతున్నారు, వీళ్ళు మమ్మల్ని ఏడుపుతున్నారు, వాళ్ళు మమ్మల్ని బాధపడుతున్నారు, వీళ్ళు మమ్మల్ని బాధపడుతున్నారు అని ఏళ్ళెంతో వైపు చూస్తారు. కానీ వీళ్ళు ఎవరెంత చూస్తున్నారు? అసలు వాళ్ళు బాధపడటానికి మేము ఏమి కారణమై ఉన్నామయ్యా అని ఎవరితో ఆలోచన చేస్తున్నారు? వైద్యులతో ఆలోచన చేస్తున్నారు. దేవా, మేము ఎక్కడ పడిపోయావు నాయనా, ఎక్కడ దాడిపోయావు నాయనా, ఎక్కడ అన్ని దేవతల వైపు తిరుగుతున్నావు నాయనా, వాటి కోసం ఆశలు చేతులు దాస్తున్నావు నాయనా, ఒక్కసారి మాతో మాట్లాడు నాయనా అని చెప్పి ఏం చేస్తున్నారు అన్నమాట, దేవుడి దగ్గర అడుగుతున్నారు. నేను ఇప్పుడు బాగా అడుగుతున్నారా? ఏ స్థితిలో ఉన్నారు వీళ్ళు? రక్షించబడ్డామే కానీ అనేక స్థితుల్లో బంధకాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఉండి దేవుడి దగ్గర ఆలోచన చేస్తున్నారు. నేను ఏ స్థితిలో ఉన్నాను ప్రభా, నా హృదయాన్ని ఎరిగిన దేవుడు నాయన, నా హృదయం అన్ని దేవతలు తోడిస్తుంటే అవే నాకు ఆధారం అనుకుంటే, అవే నన్ను రక్షిస్తాయి అనుకుంటే, అవే నన్ను పోషిస్తాయి అనుకుంటే, అయ్యా నా హృదయాన్ని పరిశీలించే దేవుడు అయ్యా, కానీ అట్లాంటి స్థితి నాకు లేదయ్యా. ఒకవేళ నీకుంటే చెప్పలేదు తప్పవు. ఆయన వదిలిపెట్టాలి ఎవరైనా అంతే కదా. అందుకని అదే అంటున్నాడు అనమాట. అందుకని ఎప్పుడు కూడా నిన్ను మనం పరిశీలన చేసుకుంటూ కూడా మన జీవితాలు దేవుడితో ఉన్నాయా, దేవుడితో నడుస్తున్నాయా, వాక్య భాగము నా ముందు ఉన్నదా, వాక్యము నేను కనపరచబడుతున్నానా, వాక్యం నాలో కనపడుతుందా అని ఎప్పుడు కూడా మనము పరిశీలన చేసుకునే వారంగా మనము ఉండాలన్నమాట. అక్కడే వచ్చింది లేదా? నిన్ను బట్టి దినమల్లా మేము వదిలింపబడుతున్నాము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంతబడుతున్నాము. ఇక్కడ బాధపడుతున్నాం కాబట్టి ఈ బాధల నుంచి కూడా మమ్మల్ని తప్పించయ్యా. వదిలింపబడే గొర్రెల్లాగా ఉన్నాము, బలైపోతున్నాము నాయన, ఎక్కడ మేము దారిపోయాము ప్రభా, మమ్మల్ని లేవనెత్తు నాయన అని చెప్పి ఏం చేస్తున్నారనమాట, దేవుడి దగ్గర అటు మేలు పొందుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం జరిగిన స్థితి ఏమిటనమాట, ఎలా వచ్చిందో రాలేదా? ఆ బాధలో కూడా దేవుడి వైపు చూస్తూ కూడా ముందుకు సాగుతూ వస్తున్నారనమాట. ఇదిగో ఈ కప్పులు తాతలు ఎక్కడ ఉంటారు, పిల్లలంతా చూశారంటే ఆ పిల్లలు కాదు మీ మొహాలు బదులవుతాయి. వాళ్ళు ఏది చేసినా సరే మరి మాట్లాడద్దు, అసలు వాళ్ళు అనుకోవద్దు. మీకంటే అదే మెరుగు. 2 3 ఉన్నారు, ఎంతసేపు దృష్టి వాళ్ళ మీదే.
చూడండి, వాళ్ళు ఏదో కూర్చున్నారుగా, ఎందుకు అసలు మీ అనుమానం? వాళ్ళు ఏదో చేస్తారేమో, మాకు ఎక్కడ అవమానం అవుతుందని చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడూ మీకు అవమానం చేసే పని చేయరు. వాళ్ళు చేసినది కలపదే మీరు అనుకుంటారు, కానీ ఎవరికి కలపాలి, ఎవరు రాస్తారు, ఎవరికి తెలియదు. కాబట్టి ఇంటి ప్రార్థన చేయండి అంతవరకే. ఇప్పుడు మీరు ఎందుకు ఇచ్చిన సమయాలు పోగొట్టుకుంటారు? వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళ దాంట్లో వాళ్ళ మాటలే కాదు, మన మాటలు ఎక్కడ ఉన్నాయి? దేవుడి మాట ఎక్కడ ఉన్నాయో దొరుకుతుంది. మంచిది, దేవుడి కొన్ని మాటలను ఫలింపచేయడం అక్కడే జరుగుతుంది. అంటే అంతకంటే ఎక్కువ చెప్తున్నాను, అది ఆధార క్రితం చెప్పాలంటే ఏం తర్వాత ఎక్కడ ఉన్నామండి? ఎనిమిది భద్రత ఎక్కడో ఇక్కడ ఇక్కడ ఎరువులు గురించి చదవాలి. ఉన్నారు కదా, దేవుడు ఒక్కడేని, మన మంది ఒక్కడేని. అయితే ప్రభు అయితే ఆయన కృప చొప్పున అందరికీ కూడా వరాలు ఇస్తాడని, ఆ వరాలు దేవుడు మరి కృప వరాలని, అది దేవుడి నిమిత్తంగా వాడమనవలసినవే కానీ అవి ఏమో ఇన్సూరెన్స్గా కూడా వాడటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీటి ప్రయోజనం అనేది ప్రతి ఫలాన్ని మాత్రం పొందుకుంటారు, కానీ ఫలం అనేది మీరు మాత్రం కానీ కాదు. అది కూడా మీ ఆసక్తిని బట్టి, కృపను బట్టి ఇస్తారే కానీ మీరేదో యోగ్యులని, గొప్పవాళ్ళని, పరిశుద్ధులని మాత్రం ఎవరికి కూడా ఏ కృపావరాన్ని కూడా ఆయన ఇవ్వరు. అది ఆయన పని కోసం కృపావరాన్ని ఇస్తారు అన్నమాట. కృపావరం వచ్చేటప్పటికి మనకు ఉడుతాయి అన్నమాట. ఏంటి? ఈ కొమ్ములు మనకేం ఉడుతాయి అన్నమాట, కొమ్ములు ఉడుతాయి అన్నమాట. కానీ అది మీ మీద ధైర్యం ఇచ్చింది కాదు, ఆయన పని కోసం అని చెప్పి మీకు ఆ కృపావరాన్ని ఇచ్చారు. కాబట్టి అది వాడుపడాలి, దేవుడికి ఉపయోగపడాలి. అక్కడ అంటున్నది అదే. అందుకని అక్కడ ఆ క్రీస్తుని గురించి వరవ యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడను, కృప చొప్పున ఇవ్వబడింది, పరిమాణం చొప్పున ఇస్తాడు. మీకు ఎంత ఆసక్తి ఉంటే అంత ఆసక్తిని ఇస్తాడు అనమాట. అయితే తర్వాత ఏమో ఎరువు రోజులు చదవండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు జీవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. చాలేమా దాని నిర్దేశాలు పిఏ ఇచ్చారు నాకు ఏం లక్షణ. చూడండి, ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి ఏం చేశాడు? ఆరోహణము చేయటమ్మా, ఆరోహణం చేయడం ఎక్కడ చేయటమ్మా? ఎవరు నువ్వు ఎక్కడ ఆరోహణం అంటే ఎక్కడమో దిగటం ఉంటుంది కదా. డ్రెస్ ఎప్పుడు ఎప్పుడైనా అప్ప ఎక్కువ అమ్మా ఎక్కడ పోతే అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు డిసైడింగ్ ఆర్డర్ ఉండడా. ఎక్కడం అంటే ఏంటంటున్నా, ఆరోహణం అంటే ఏంటన్నమాట, ఎక్కడ ఉన్నమాట. భూమి మీద నుంచి కూడా ఆరోహణమైనప్పుడు మరి సమాధిని గెలిచినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే చెరను చెరగా
పట్టుకొని చెర అంటే ఏంటి? చెరసాల. చెరసాల అంటే బంధించబడినది అంటే చెరగా పట్టుకొని పోయాడట. జైలునే పట్టుకెళ్ళిపోయాడట. జైలుని ఏం చేశాడంట? జైలు ఎత్తుకెళ్ళిపోయాడంటే ఈయన ఎక్కడికో. జైలు ఎత్తుకెళ్ళిపోయాడంట. ఆరోహణమైనప్పుడు సమాధిలోంచి గెలిచాడు, ఆరోహణ పురోత్తరుడు అయ్యాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడా? ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడా? ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? చెరలోకి వెళ్ళాడట. ఆరోహణమై ఎక్కడికి వెళ్ళాడట? చెరలోకి వెళ్ళాడట. చెరలోకి వెళ్ళి ఆ చెరని ఎత్తుకుని వెళ్ళిపోయాడట. జైల్లోకి వెళ్ళి జైలు అంటే ఎత్తుకుపోయాడు. జైల్లో ఉన్నాడు వెళ్ళిపోయాడేనా లేదా? మాట్లాడలేదమ్మా. జైలు ఎత్తుకు వెళ్ళిపోయాడంట. అంటే జైల్లో ఉన్నాడని వెళ్ళిపోయాడేనా? అసలు ఆ జైలు ఏంటి? ఆ దేవుడి మనకు ఎట్టా ఉందంటే, దేవుడు అంటే ఉప్పు కారం దేవుడు పోయి ఈ దేవుడు లాగా ఉన్నాడు అనమాట. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది అనమాట. ఏ కూర్చోలేక ఆయనకి పని చేస్తున్నాడేమో అంటారు. ఆయన మానవాళి కోసం వాస్తవంగా చేసినటువంటి ఆ స్థానాలని ఇల్లున్నాయో ఏంటో వాళ్ళు ఎంత చదివిస్తారు? నాకు వెళ్ళిపోవాలని ఉద్యోగం నిలబడి అది బల్లారాజు కోసం ఉంటారు కానీ మీకు చెప్పే చెప్తారు పొందరు అనమాట. 70 మంది పాయింట్ అది మీరు బల్లారాజు పెట్టారంటే వెళ్ళిపోతారు కానీ మీరు చెప్పేది మాకు అవసరం లేదు. మరి చెప్పేదాన్ని కాసేపు ఉంటారంటే అక్కడ అందరూ అన్నీ చదువు పెడితే ఏం తింటారు? మరి కూర వెళ్ళాక కానీ ఇవాళ మాత్రం పనిగా బాగుంది చేసుకోవడానికి. అసలు మీరు ఒకసారి దేవుని యొక్క ఆలోచన గమనించి మొదటి నుంచి కూడా దేవుడు ఏదో మనల్ని అప్పుడు రక్షించాడు, రక్తం ఇచ్చాడు, ఆపసమాపణ కలుగజేశాడు. కానీ శక్తివంతమైన దేవుడు ఒక్కడే. అందరికంటే కూడా పైగా ఉన్నాడు. అందరిలోనూ కూడా ఉన్నాడు. అందరిలో ఉన్నాడా లేదా? లోను ఉన్నాడని మీకు తెలిసిపోయింది కదా. అందరిలోనూ కూడా ఉన్నాడు కాబట్టి. కానీ ఒక్కసారి దేవుడికి వచ్చి ఒక చిన్న ఆలోచనలో గమగమా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది చూడండి, ఆ ఫోటో చూడండి. ఆ ఫోటో చూసారా లేదా? అక్కడ మ్యాప్ ఉందా? అందరికీ కనపడుతుందా? చిన్నమ్మాయి ఏంటమ్మా అమ్మాయి కనపడలేదా? అది ఆ ఫోటో కనపడుతుందా లేదా? నీకెక్కడ కనపడుతుంది? అక్కడ ఉన్నట్టు కనపడుతుందా? ఏం కనపడుతుందా నీకు? నాకు తెలియదు. 20 వాళ్ళు ఎగాలి ఏమండి నమ్మరు. నిద్రపోతే రావద్దండి. దాని కట్టి ఇక్కడ పడుకోవడం లేదు. ఇక్కడ వచ్చి రోజులన్నా ఒక్కమని తినాలండి. అది మీకు బలం. కానీ ఇక్కడికి వచ్చి నిద్రపోతే తిన్నా కూడా వేస్తే అయిపోతుంది. నిద్రని చేయించాలి. ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని శాపం తలకాయ కొట్టేయండి. అలాగే ఎవరి చేత దర్శనంగా చూసారా? మొట్టమొదటి దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడు, ఆయనతో పాటు దేవదూతలు ఉన్నారు. ఆయనతో పాటు ఎవరున్నారు? మొట్టమొదట దేవుడు, దేవదూతలు ఉన్నారు. హాయిగా ఉన్నారు. దేవదూతలు అందరికీ కూడా దేవుడి దగ్గర ఎంత శక్తి ఉందో ఆ దేవదూతలకు కూడా అంత శక్తిని ఇచ్చాడు.
అంత శక్తిని ఇస్తే ఆ లూసిఫర్ అన్నవాడు ఇదిగో నీకు ఎంత శక్తి ఉందో మాకు కూడా అంత శక్తి ఉన్నది అని ఏం చేశాడు అన్నమాట. దేవుడికే ఏం చేశాడు, వ్యతిరేకత వచ్చిందా లేదా? వ్యతిరేకత రాగానే మరి వాస్తవంగా కూడా ఆయన ఏం చేశాడు, దేవదూతలందరినీ తోసేశాడు. అవునా? వాక్యం లేదా? దేవదూతలందరినీ కూడా తోసివేశాడు. ఎక్కడికి తోసివేశాడు? పరలోకములో నుంచి తోసివేశాడు. పరలోకములో నుంచి తోసివేశాడు. ఇప్పుడు అవి ఎక్కడున్నా, దేవుళ్ళు ఎక్కడున్నారు? గాలిలోకి తోసేశాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు గాలి, ఆ గాలి అంతా ఎక్కడ ఉంది? అది చోటు ఎక్కడ? అవన్నీ చెప్పాలంటే టైం పడుతుంది. తిరుగుతూ తిరుగుతూ వచ్చాడంట ఒకడు దేవుడి దగ్గరికి. దేవుడి దగ్గర దేవుడి కోసం తిరుగుతూ తిరుగుతూ వచ్చాడంట. అక్కడ తిరుగుతా తిరుగుతా గాల్లో తిరుగుతా ఉంటారన్నమాట. గాల్లో తిరుగుతా తిరుగుతా ఉండి ఎక్కడ తోడు దొరుకుతా, ఏమో తోడు దొరుకుతా, ఏమో తోడు దొరుకుతా, ఆవులో తోడు దొరుకుతా, ఆయనలో తోడు దొరుకుతా, కొత్త తలుపు తీసి ఎవరంటే పెడతారా అని ఏం చేస్తారన్నమాట. ఒక తోడు దొరికిన చోటల్లా ఏం చేస్తారు? ఆ గాల్లో తోడు దొరికిన దొరకరా లేదా అది మనం గమనిస్తున్నామా? ఆ రాజ్యంలో ఉన్నాం కాదు, గమనించలేదు అనమాట. తోడు దొరుకుతాం, అదే అట్లా అయిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు పరలోకంలో? ఇక వాళ్ళు పోసేశారు కదా. ఉంటే తండ్రి పాటు కుమారుడు ఉన్నారు. ఏది పెంచలేదు పాపం. ఏనండి అమ్మా అలిసే వల్ల తల్లి ఏమి దొరికలేదంట. ఇప్పుడు మనమైతే ఏమి దొరకపోతే టీవీయో ఫోనో ఏదో మనకు మంచి కాలక్షేపం కదా మాట్లాడండి. ఇప్పుడు ఏం దొరికిపోతే ఏంటి కాలక్షేపం మనకి? టీవీ కానీ లేకపోతే అక్కడ మన మనం అవునా కాదా? నువ్వు అంటే నేను చెప్తా లేదా వాయిపోతాను లేదా? మీకు ఇష్టం లేదంటే మనం చేస్తాను. నాకైతే ఎంతో ఇష్టం ఆసక్తిగా ఉంది. ఇదనేది లాభం లేదు కదా. నాకు ఏం దొరికలేదు కాబట్టి ఏదో సాయంత్రం పూటలో కాసేపు ఖాళీగా ఉంటాను, వీలేకుండా వెళ్ళి ఇచ్చేద్దామని ఆదామని ఏం చేశాడు అనమాట. మట్టి చేసి బొమ్మలు చేసి జీవాన్ని పోసి ఒక తోటలు ఇచ్చి మేము ఇక్కడ ఉండయ్యా, ఈ తోటలో ఫలాలు ఉంటాయి కానీ సాయంత్రం కూడా వస్తాను, నేను వీటిలో మాట్లాడతా, కాసేపు సంభాషణ మాట్లాడుకుందాం ఉందా లేదా? సాయంత్రం కూడా వచ్చి దేవుడు వారితో మాట్లాడేవాడు ఉందా కదా? అయితే నేను చెప్పలేదు. ఇప్పుడు మాట్లాడేవాడు ఉందా లేదా? ఆయన ఏడు దొరిక ఆగావు అని తెలిపాడు అనమాట. ఆ రోజు ఆయన అది నేను వచ్చేసిన కాడి నుంచి ఈరికి తోడు ఎవరున్నారు? ఈరికి తోడు లేరు కాబట్టి ఒక తోడు చూద్దాము అని ఏం చేశాడు అనమాట. ఒక సాటి అయిన స్త్రీని కూడా ఎముకలో తీసి చరిత్రించున్నారు వినండి. రెండో వాళ్ళని అక్కడ గుర్తించారు. రెండో వాళ్ళు తీసి మీకు ఎందుకు, నేను సాయంత్రం కూడా వస్తాను, మాట్లాడుకుంటూ ఉన్నాము, ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నారో నడవద్దు వాళ్ళ ఆమె దేవి ఎక్కడ వెళ్ళరు. అది నమ్మండి, ఎంతవరకు వాక్యాన్ని నమ్మండి. భాగ్యమా నా కళ్ళు తిరుగుతా ఉండదు, పూసేమంటే కొనుక్కొని చెప్తున్నాను. అది కావాలని తిరగేవాడు నలకాలతో పెట్టుకోండి, నాకు నమ్మకుంటే చాలు. సరే అయిపోయింది, మీరు శుభ్రంగా తిరగదు ఉండండి, కాళ్ళు వల్ల ఇచ్చారు. కానీ నా మాట ఇస్తారు ఎవరో ఒకసారి దెబ్బతిన్నాడుగా, నేను దేవుడు ఒకసారి దెబ్బతిన్నాడుగా, దేవతలకు ఇచ్చి తిన్నాడు కదా. అందుకని ఇదిగో ఈ రెండు చుట్టూ తిరగకుండా మిగతా అన్ని తినడం నేను అన్నాడు. అర్థమవుతుందా? ఈ రెండు చుట్టూ తిరగకుండా మిగతా అన్ని తినండి అన్నాడు. తిన్నా జరిగిందో నాకు తెలియదు కానీ
ఈ గాలిలో తిరిగేవాడు వాడు బయలుదేరాడు కదా, ఈ గాలిలో తిరిగేవాడు వచ్చి మీరు అన్ని బాగున్నాయా అది ఇది చెప్పిన తర్వాత మీకు చేస్తూ చెప్పవసరం లేదు. చెప్పిన తర్వాత ఎట్లాగైతే ఆ చెవి తినిపించాడా లేదా? తినిపించా. అయితే ఈ తినే వరకు కూడా అది ఏ కాలం అంటే అజ్ఞాన కాలము, అజ్ఞాన యుగం. అదిగో మొట్టమొదటి పసుపు పచ్చదున్నా అక్కడ ఉంటుందా? పసుపు ఆ మొట్టమొదటి పసుపు పచ్చ కదన్నా ఎల్లు అవుతుంది. అది దేవతల యుగం. మొట్టమొదటి పసుపు పచ్చ దేవతల యుగం అది. అక్కడ అది అలా పోసేశాడు దేవుడు. అర్థమైందా? అలా దేవుడు పోసేశాడు. పోసేసిన తర్వాత ఏం చేశాడు? అజ్ఞాన యుగం. అజ్ఞాన యుగంలో ఆదాము అవ్వలను ఏం చేశాడనమాట? మళ్ళా ఏర్పాటు చేశాడనమాట. వాళ్ళకి అజ్ఞానం జ్ఞానం లేదు. వాళ్ళకి ఏ జ్ఞానం ఉండాలంటే దేవుడు తినమన్నాడు ఈ పళ్ళు, ఈ తోటలో పళ్ళను తినమన్నాడు, ఈ రెండింటిని తినొద్దన్నాడు అనే జ్ఞానం మాత్రమే ఉంది. నేను మగ, నేను స్త్రీని, ఈ జ్ఞానం లేదు. ఇక వాళ్ళని మోసం చేద్దాం, ఏమైనా మోసం చేద్దాం, అటు వెళ్తాం, ఇటు ఈ జ్ఞానం లేదు. ఇక ఎవరికి ఆదాము అవ్వగా ఆ జ్ఞానం లేదు. ఇక ఏ జ్ఞానం ఎంతవరకు జ్ఞానం ఉంది? ఈ పళ్ళు తింటానే జ్ఞానం. ఈ పళ్ళు పండిందేమో తింటున్నాం, ఈ పళ్ళు తినొద్దన్నారు కాబట్టి అంతవరకు జ్ఞానం. అది అక్కిన అలా పట్టేసుకోవాలని తెలియదు. ఎందుకని? తింటారా జ్ఞానం వచ్చింది. అప్పుడేం చేసుకున్నారు? వచ్చి ఆకున్నారా లేదా? అమ్మో నేను ఆడా నేను మగానికి జ్ఞానం వచ్చింది. అప్పుడు తిన్న తర్వాత జ్ఞానం వచ్చింది. అందుకని అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఆకులు కప్పుకున్నారా లేదా? అంతవరకు జ్ఞానం వచ్చింది వాళ్ళకి. ఆదాములకి జ్ఞానం ఆ పళ్ళు తినేటప్పటికీ అంతవరకు జ్ఞానం. అది అజ్ఞాన యుగం వల్ల జ్ఞాన యుగం అయిపోయింది కాదు. అక్కడి నుంచి వాళ్ళ జీవనం కూడా ఏం చేశాడు? భూమి మీదకి తోచేశాడు. ఇదేమమ్మా ఆ భూమి మీద తోచేశాడు. ఆయన ఏం చెప్పాడు? నువ్వు కష్టపడి పండించి పెట్టు నీ పిల్లలకి. అంటే వాళ్ళకి అప్పటికి స్త్రీని పురుషుని పిల్లలు ఉంటారని వాంఛలు వాళ్ళకి కూడా వచ్చాయి. చేయలేదు కదా? అంతకుముందు ఉన్నాయా? లేవు. వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు, బాగానే ఉంది, పెరిగారు, బాగానే ఉంది. అక్కడ వరకు అది అయిన తర్వాత ఆవిడ పుట్టి 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 ఏదో నాలుగు అలా పుట్టి ఎంతమంది పుట్టారో కానీ దేవుడు వదిలిపోయారు. అప్పుడు తర్వాత ఎవరంటే మనస్సాక్షి యుగం. అక్కడ మనస్సాక్షి ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు మనసే చెప్పేది. నువ్వు ఇది చేసుకో అని ఎవరు చెప్పేవాళ్ళు? మనస్సే చెప్పేది. అట్లా దొరికిపోయేది యుగం. అది యుగం అంటే ఏదో ఎక్కడ చెప్తాను ఎక్కడ కానీ తెలియదు నాకు కూడా అన్నట్లా. యుగం అంటే ఎన్ని వస్తాలు తెలియదు. అక్కడ వరకు వచ్చిన తర్వాత కాలాలు అయిన తర్వాత ఎంతో కాలం అయిన తర్వాత భూమంతా విస్తరించిన తర్వాత ఏం జరిగిపోయిందంటే పాపం జరిగిపోయింది. ఒక్కడు మాత్రం మనస్సాక్షితో బతికిన వాడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఎవరు అంటే నోవహు. నోవహు కుటుంబం కూడా మనస్సాక్షిని కలిగి ఉన్నాడు. అర్థమవుతుందంటే అర్థమవుతుందంటే పక్కడితే నువ్వు పిల్లడానికి పోతా ఉండకుండా నాకు కనపడతావు. అక్కడ ఉత్తర్లా ఇంకా లాభం లేదయ్యా, వీళ్ళందరూ నా మాటలు కోసేస్తున్నారు, నేను ఇచ్చిన మనస్సు ప్రకారంగా నడుచుకోవడం లేదు, కాబట్టి వీళ్ళందరినీ కూడా ఉంచేస్తాను, నువ్వు మాత్రం ఓడ తీసుకో అని ఏం చేశాడు దేవుడు అన్నమాట. ఏం చేశాడు? ఓడ చేసుకోమని వాడ చేసుకున్న తర్వాత అందరినీ కూడా ఉంచేశాడు. ఇక మిగిలింది ఎవరు? నోవహు కుటుంబం మాత్రమే. నోవహు కుటుంబం 8 మంది, ఎంతమంది 8 మంది కూడా ఎంతమంది అయ్యారు? తర్వాత పెరిగారా లేదా? పెరిగారు. వీళ్ళు పెరిగిన తర్వాత కూడా
మళ్ళా దేవుని మాట లెక్కలేకెళ్ళా పెరిగిన తర్వాత కూడా పెరిగిన తర్వాత కూడా పుట్టిన వాళ్ళు ఏం చేశారనమాటమ్మా, పెరిగిన తర్వాత కూడా లెక్క చేయట్లా. వీరంతా లెక్క చేయట్లేదు కాబట్టి ఇదిగో నేను కొన్ని ఆజ్ఞలు రాసేస్తున్నా గర్భమాకాండం అంతా కూడా. వీటి ఇట్లా నడుచుకోండి, ఎలా నడుచుకోండి, ఇవి తినండి, ఇట్లా ఆరాధించండి, ఇట్లా పూజ చేయండి, ఇట్లా నన్ను కొలవండి అని ఏం చేశాడు అన్నమాట, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? చెప్తే మనసానికి వదిలేదు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినా కూడా వీళ్ళు నడుచుకోమని ధర్మశాస్త్రాన్ని మళ్ళీ ఆవిడ నడుచుకోవాలి. ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రజాజ్ఞల ప్రకారంగా వాళ్ళు నడుచుకోవాలి. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, నేను రాసించినా ఇంటం లేదు, రాసిన దాన్ని నడుచుకోవడం లేదు, అయ్యా నువ్వు వెళ్ళి వాళ్ళకి మార్పు కలిగిన జీవితాలు రావాలని చెప్పవయ్యా అని చెప్పి తండ్రి అయిన దేవుడు ప్రభువుని భూలోకానికి పంపించాడు. ఆ తర్వాత వచ్చిన ఏమైనది మార్పు కలిగిన యుగం. మార్పు కలిగిన యుగంలో ప్రభు ఏం చేశాడు, మారాలి 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 అని చెప్పాడు. అయితే అబ్రహాం ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకున్న వారు కొందరు ఉన్నారు. అప్పటిలో ధర్మశాస్త్రాన్ని తోసి వేసిన వారు ఉన్నారు, విన్నవారు ఉన్నారు, అనుసరించిన వారు ఉన్నారు. అనుసరించిన వారు అబ్రహాము సంతానం అనబడ్డారు. పేరు పెట్టుకున్న వారు కాదు, అంత శారీరకరీత్యా వచ్చిన వాళ్ళు కాదు. అబ్రహాము లాగా దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చుకుంటూ వచ్చిన వారు అబ్రహాము సంతానం అన్నారు. పరిచయులు శాస్త్రులు కూడా అలా మేము అబ్రహాము సంతానం కాబట్టి మేము సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాము అన్న సందర్భాలు ఉన్నాయి కదా, విన్నారా లేదా? విన్నారన్నమాట. అయితే అబ్రహాము లాగా దేవునితో ఉన్నవారు మనకు బట్టి ఉండగలిగిపోయారా? బట్టుకున్నారా? చచ్చిపోయారమ్మా? బట్టుకున్నారా? ఎంతో ఏదో ఒకరు చచ్చిపోయినారా? అందరూ చచ్చిపోయారు. చచ్చిపోయారా లేదా మా అంత ముందు చచ్చిపోలేదా? అప్పుడు చచ్చిపోలేదా? చచ్చిపోయారు కదా. చచ్చిపోయిన వారిలో ఎంతమంది అబ్రహాము సంతానం ఆజ్ఞలను నెరవేర్చి దేవునికి తృప్తిగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు పరదేశికి వెళ్ళారు వాళ్ళ ఆత్మలో. పరదేశం అంటే కింద ఉంటాయి, కింద 4 రంగులు ఉన్నాయి, పైన కింద లైన్ చూపించామా, అది పారడైజ్. ప్రభు కంటే పెడతామా, ప్రభు కంటే ముందు అబ్రహాము సంతానముగా నెరవేర్చుకుంటూ తను నిద్రించిన వారు ఆ ప్యారడైజ్ లో ఉన్నారు. వాళ్ళ ఆత్మలు అక్కడ ఉన్నాయన్నమాట. వాళ్ళు అక్కడ అన్ని ఆత్మలు అక్కడే ఉన్నాయి, చెరగా ఉన్నాయి. వెళ్ళవలసిందేమో నిత్యత్వానికి, వెళ్ళకోకుండా ఇక్కడ ఉండిపోయింది అన్నమాట. ఇప్పుడు ప్రభు ఏం చేశారు, లెగిసి అక్కడ ప్యారడైజ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆత్మలన్నింటినీ కూడా ఆ చెరగా అందరినీ పట్టుకుని అది పైకి పసుపచ్చి వెళ్ళిపోయిందా? పైకి పసుపచ్చి వెళ్ళిందా లేదా? పైకి పసుపచ్చి వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది? నిత్యత్వంలో వెళ్ళింది అక్కడ చివరికి. అది ఇప్పుడు ఆ చుట్టుపక్కల పావురాలని రెప్పసనియే వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళందరినీ దేవుడితో నడిచిన వాడిని అబ్రహాము సంతానాన్ని ఇక్కడి నుంచి ఏం చేశాడు, తీసుకెళ్ళిపోయాడు అన్నమాట. శరగా అప్పటి వరకు ప్రభు వచ్చే వరకు ఎక్కడ ఉన్నారు? ప్యారడైజ్ లోనే ఉన్నారు. అబ్రహాము దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ప్యారడైజ్ లోనే ఉన్నారనమాట. అర్థం చేసుకునే వాళ్ళు కొడుకుంటుంది మామూలుగా అర్థమవుతుందో
ఉదయం. కానీ దేవుడు ఆలోచనలు చూడడం ముఖ్యంగా అప్పుడు వాళ్ళందరూ అది చెరగా ఇప్పుడు మరి ప్లాన్ ఉందా ఉందా? అక్కడ 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 మొత్తం ఏం చేశాడు దేవుడు? తీసుకెళ్ళి ప్రార్థన లేదుగా. మరి ఇప్పుడు మనం ఎదురుతాం కదా, ఇప్పుడు మనం ఎదురుతామా లేదా? పిల్లలు కదా ఇలా ఉండరా? ఎంతసారా లేరనుకుంటాను. ఇక్కడ ఉండరా? కొంచెం తేడా వచ్చింది. అయితే మనం మనకు వెళ్దాం, మధ్యాహ్నం వెళ్దాం. ఎవరు మధ్యాహ్నం ఎవరు అందరమ్మా? దేవుని స్తోత్రం చెప్పమ్మా. నిజమే, ఇప్పుడు ప్యారడైజ్ అక్కడ లేదు, దాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్యారడైజ్ అంటే ఎక్కడ ఉంది అనేది అది కాదు. అదిగో పైన పరదేశం ఉంచారు పెద్ద శ్లోకం. అక్కడ 3 భాగాలు ఉన్నాయి. అక్కడ ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. మొదటి పైదేంటి? 3వ ఆకాశం. రెండవది ఏంటి? 3వది ఏంటి? ఇప్పుడు మనము ఆ 3 వెళ్తాం. ప్రభు అన్నాడు కదా, ఆయన వచ్చేటప్పుడు వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని నమ్మబెట్టుకొస్తాడు. ఉందా లేదా? ఈ పత్రికలోని శివభాగంలో అక్కడ దశమిక పత్రికలో ప్రభు ఎలా వెళ్ళిపోతాడని అక్కడ ఉన్న వాళ్ళని వెళ్ళిపోతాడు అన్నమాట. కానీ ఇప్పుడు నువ్వు ఏ ఆకాశంలో వెళ్తావు? ఆయనది ఓలా తగలబెట్టమని చెప్తాను. ఏడు అవసరం ఇక్కడ కొంచెం ఏం దొరుకుతూ ఉంటాయి కదా చెత్తమన్నా. ఇప్పుడు మనం నిద్రించితే ఎక్కడ వెళ్తాము? మొదటి ఏమన్నదమ్మా? క్రీస్తునందు మృతులైన వారు. అంటే క్రీస్తునందు మృతులైన వారు అంటే ప్రభువులో చచ్చినాళ్ళు. మృతులు అంటే ఎవరో ఏడా ఫోన్ తగలబడ్డా ఎవరా మాట్లాడేది? గెలిపేది ఎదుగుతుందో బయలుతున్నావా? మీకు సర్వీస్ అంటే మీరు చెబుతారంటే లేచి వెళ్ళిపోతే ఉండరు. వాళ్ళు ఎంత ప్రాముఖ్యమైన అంశమైనా ఆ మనసు ఏమంటే నువ్వు చెప్తున్నావు కదా ఇక్కడ ఉంది. ఒకళ్ళు లేచిపోతే నీ మనసు ఎట్లా ఉంటుంది? మరి ఎందుకు నువ్వు చేస్తావు ఒకరిని? అవసరమైతే 1 థింగ్తో వదిలిపెట్టేయాలి. నువ్వు గొప్ప లేదు, నేను చెప్పలేదు. ఎక్కడైనా ఎవరికైనా ఒకటే నువ్వు చెబుతున్నావు, లేచి వెళ్ళిపోతారు. నీ మనసు ఏమైనా పెట్టదే? అది నువ్వు విన్నావా ఇంత లేదు తర్వాత సంగతి. అసలు అలవాటు చేసుకోమాకండి. ఎక్కడికి వెళ్ళినా కూర్చోనే తింటున్నారో లేదో దేవుడు తెలుసు. లేచారు అంటే మీరు యువతల రేపు పడిపోతుంది. ఎవరికైనా ఏ సేవ పడిపోయాలనుకో ఏదో పోయినా పోతా ఉంటారు. అలాగైతే లెక్కలు దిగువ బాగా ఉంటారు. కానీ మామూలు పుట్టాడు కాబట్టి అందరూ కనపడతా ఉంటారు అన్నమాట. అయితే అక్కడ 3వ ఆకాశం, మనం 3వ ఆకాశంలో ఉంటారు. అక్కడ కొన్ని ఆత్మలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఎవరు అంటే మృతులైన వారు. క్రీస్తులాగా పాపాన్ని చంపేసిన వారు క్రీస్తునందు మృతులు. మనలో ఉన్న పాపాన్ని చచ్చిపోయేవారు. ప్రభువులో ఉన్న పాపము లేదు. అన్నిటినీ ఆయన ఏం చేశాడు? క్రీస్తులాగా నీలో ఉన్న పాపాన్ని కూడా చంపేసేస్తే నువ్వు అక్కడ 3వ ఆకాశం చేస్తావు. ఏంటంటే ఎన్ని పాపాలు ఉన్నాయి కదా, అసలు ఎక్కడ దానికి రుజువు ఎక్కడ అంటారు.
ఎన్ని పాపాలు కాదు కావాల్సింది. నీకు ఒక్కటి ఇవాళే రక్షణ తీసుకున్నావు అనుకో, ఇవాళే రక్షణ తీసుకున్నావు, అప్పటి వరకు చేసి తెలిసినా తెలవకుండా పోతాయి. ఇంకోటి, ఇవాళ నువ్వు ఈ పాపము చేయకూడదు, భక్తకు లోబడి ఉండు. ఇప్పుడు దాకా కథని ఇంట్లోకి వెళ్తే నన్నేమంటుందో భయం వాడికి. ఇంట్లోకి వెళ్తే నన్నే అర్థం కాలేదా, ఆ ఇంట్లోకి వస్తే ఒకరింట్లోకి వస్తే అదేమంటుందని భయం. కానీ ఇవాళ లోబడి ఉండు అని ఎందుకు చెప్పారు. ఇప్పుడు నువ్వు లోబడి ఉంటే దాన్ని చేసినట్టేగా. ఇంకా నీ దగ్గర ఉండొచ్చు, ఒకవేళ విన్న తర్వాత మానేసావనుకో, లోబడి ఉన్నావనుకో, నువ్వు ఒక్కటి చేయించేవా లేదా. ఇప్పుడు ఒక వస్తే మూడోకాశం వెళ్ళిపోతాం. అయితే ఆయన వదిలిపెట్టడు, వాడు ఒకటి చెప్పాడు, రేపు ఇంకోటి చెబుతాడు, ఎల్లుండి ఇంకోటి చెబుతాడు. నీకు తెలిసినవి చెప్పినవన్నీ ఎప్పుడు ఏం చేసుకుంటుండాలి, చంపేయాలి. దాన్ని ఏం చేయాలి, కళ్ళలో పేరు వస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు, చొక్కనే ఏం చేస్తారు. అదేమో ఇంత ఉండదు, దాన్ని అంత ఖచ్చితంగా చంపుతారు. ఇంట్లో ఖచ్చితంగా చంపుతారా లేదా. అట్లాగే నీలో ఉన్న స్థితి చంపుతారా. చంపిన వారు మృతులు, చుట్టబెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు అన్నమాట, వాళ్ళు ఏమైపోతే అక్కడ ఉంటారు, మీరు ప్రభుత్వం పాటు వస్తారు. మధ్యలో ఉన్న వాళ్ళేమో హతసాక్షులు. చూడవారమ్మా, మధ్యలో ఉన్న వాళ్ళు హతసాక్షులు అనమాట. వాళ్ళు మళ్ళా వచ్చి యువతల 17గా ఉంది, ప్రభు నాకు వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు సర్దుబాటు చేయడానికి వాళ్ళు మళ్ళా వస్తారంట. హతసాక్షులుగా ఉన్నవాళ్ళు, ప్రభు కొరకు చనిపోయిన వాళ్ళు. అప్పుడు చంపేశారు కదా ప్రభు కొరకు నన్ను అప్పుడు పెళ్ళాకని చంపేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు హతసాక్షులు అనమాట. వాళ్ళు రేపు ప్రభు వచ్చి ఎత్తబడిన తర్వాత వస్తారండి. వచ్చి ఉన్నవాళ్ళకు బోధ చేస్తారంట. ఉన్నవాళ్ళకు బోధ ఉపద్రవాల ఏం కావాల్సింది అనమాట. ఇప్పుడు మనం అంతా వెళ్తాం. ఆ తర్వాత తిరిగి నామమాత్రపు బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు అన్నమాట. మార్పు లేదు, మనుషులకి మార్పు లేదు. ఏం చేశారు, నా పాపములు క్షమించబడతాయి అని బాప్తిస్మం తీసుకున్నవాడు. ఆ తర్వాత మాత్రం చేస్తానే ఉంటారు. వాళ్ళు అసలు గొర్రెల్లోకి వెళ్ళేవాళ్ళు. అసలు అంకులు అందరూ మేకల్లోకి వెళ్తారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే చాలా మంది కానీ మీకు ఎవరికి ఆసక్తి కనపడటం లేదు. కానీ చెప్పాల్సి ఆసక్తి కనపడలేదు అదనమాట. ప్రధానంగా అయితే గ్రామంలో వచ్చినప్పుడు మనం కూడా సిద్ధపడుతున్నామంటే ఎత్తబడితే మధ్యలో ఉంది. వాళ్ళు ప్రభు అక్కడి నుంచి దిగి వస్తారు, ఇంత సంఘంలో ఉంటాం, సిద్ధపడి ఉన్నాం అనుకోండి. ఆ పాటనే వాళ్ళతో పాటు ఏమైపోతాం అనమాట. మనం కూడా నూతన ఎరుసలేములోనికి వెళ్ళిపోతాం. ఇక్కడ కుర్చీలు ఖాళీ అయిపోతాయి. అక్కడ సిద్ధపడిన వాళ్ళు ఏమంటారు, ఎత్తబడతాంటే కుర్చీలు ఖాళీ అయిపోతాయి. మరి శరీరం ఏమవుతుంది, ఈ శరీరమే మహిమ శరీరంగా మారి వెళ్ళిపోదు. ఒకరు ఇద్దరు తిరగని విసురుతా ఉంటారు, ఒకళ్ళేమో ఎత్తబడతారు, ఒకటి ఇద్దరు అవుతారు. ఎత్తబడిన శరీరం ఏమైపోయింది, చనిపోయిన శరీరం అంటే ఇక్కడ ఉంటుంది. కానీ ఎత్తబడిన శరీరం ఏమైంది, మహిమ శరీరం ధరించుకుందా లేదా. ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళే ఉన్నారు. ఆ శరీరం ఏమైంది. అప్పుడు మరి నువ్వు ఇక్కడ సంఘంలో ఉన్నావు, సిద్ధపడ్డావు అంటే ఇప్పుడు ప్రభు వస్తే ఇప్పుడు బలారాధన ఇస్తున్నారు అంటే
నీలో ఉన్న పాపదోషాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన అదృశ్య సన్నిధిలోకి వస్తుంది. నువ్వు ఎత్తపడడానికి రెడీ. ఇదవాడు లేదు వచ్చేసి ఆచార ప్రకారంగా తీసుకుంటే అమ్మో తీసుకోకపోతే ఆశీర్వాదం బాగుందంట. ఆశీర్వాదం తీసుకున్నంత మాత్రం కాదు, తెలిసి మీరు తీసుకోకుండా ఉండాలంటే దోషులే ఉంటారు దేవుని దగ్గర. ఒప్పుకుని తీసుకోవాలి, విడిచిపెట్టి తీసుకోవాలి. అందుకు దేవుడు దినదినము మిమ్మలను కడుగుదానికి బల్లారాధన అదే అనమాట. ఇంకా మారుమూలం లేని అందరూ కూడా కొత్త భూమి కొత్త ఆకాశానికి వెళ్తారన్న మన అక్కడ జరుగుతుంది. దాని ప్రకారంగా మీ అనుభవం దాన్ని చూస్తాను. ఇప్పుడు నేను చెప్పలేదు మంచి వాళ్ళు కూడా తాగుతారు లేకుండా. సరే ఉన్నారు కదా ఆయన ఆ శరగా ఏం చేశాడు అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామన్నమాట, మనం ఏది ఎక్కడ ఉంటామో ఇక్కడే ఉన్నాం. మనం ఎదుగుతే మరి ఎదుగు కూడా మిగతా వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారండి? మిగతా వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు? ఇదిగా రక్షణ పొందుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎవరు ఇప్పుడు తెలుగులో తప్ప ఎవరు లేరు. అందరూ రక్షణ పొందుతున్నారు కదా. సరే ఎట్లా ఉదయపడి మూడో అవకాశం నడుమ మూడో అవకాశం అర్థం అంతే కదా. దాని గురించి చెప్పాలంటే చాలా ఉంది. మూడో అవకాశానికి చెప్తాం కదండి. అందుకని చెప్పి మరి అసలు రక్షణ లేకపోకుండా విడలున్నారు, మొక్కలున్నారు, వీళ్ళేమవుతారు అంటున్నా. ఆ మిగతా వాళ్ళందరూ ఏమవుతారు అంటున్నా. ఏమవుతారా? లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోని వారు ఇప్పుడు చనిపోతే వాళ్ళు సరాసరి నరకంలో ఇవాళ నుంచి వాళ్ళ జీవితంతో చనిపోతే శరీరాన్ని వదిలిపెడితే ఉంటారు. ఆ తర్వాత ఆ చివరిలో ఉపద్రవాలు మహా ఉపద్రవాలు, యుద్ధాలు, దాంట్లో తల్లి వస్తారు. అది కొన్ని చెప్పాలంటే మీకు కూడా ఇప్పటికే అల్లిపోయినట్టు ఉన్నారు. ఎవరు చేస్తాను నాకు నేను అడిగిపోతానని చూస్తున్నారు అన్నమాట. ఇది ఆధ్యాత్మిక స్థానాలు కానీ ఏదో ఆశీర్వాద స్థానాలు కాదు చేయాలా, ఆధ్యాత్మిక స్థానాన్ని పొందుకోవాలన్నమాట. అది దానికోసం ఆయన చేసిన ప్రణాళిక అనమాట. అందుకని మనం బల్లారాధనలో వెళ్తున్నామంటే మనము దినదినము కూడా ఏం చేయబడాలన్నమాట. ఏం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏదో చేస్తే పుణ్య కార్యాలు చేస్తే ఎక్కడికో వెళ్తామంటారు, కానీ ఎక్కడికి వెళ్తారో అనేది లేదు. చేశారు నిజమే, మంచి కార్యము పుణ్య కార్యము చేశారు. కానీ అది ఎలాంటిది అంటే దేవుని దగ్గర సంతకం నేను చెప్పులాంటిది అనమాట. సంతకం లేకపోతే చెప్పుకోలే కూడా నీవే లేవు అక్కడ. నీవు లేనప్పుడు ఇంకా పుణ్య కార్యాలు ఏముంటాయి, పాప కార్యాలు నిన్ను అక్కడికి చేరనేమో. వాళ్ళు సరాసరిగా వెళ్ళి ఇక్కడ శరీరాన్ని సాధించిన మరొక క్షణం నుంచే పాతాళానికి వెళ్తారు. అక్కడ ఏడుపు నిన్న కూడా దీంతో చెప్తున్నాడు అనమాట. భూమి లోపలంట ఇంకొక లోకం ఉందంట, అక్కడ మనుషులు ఉండాలని చెబుతున్నాడు అనమాట. అక్కడ ఈ శబ్దాలు అనుకుంటున్నాయి. యశ్వంత ముందు చెప్పాడు ఆ మాటది. శబ్దాలు అనుకుంటున్నాయి. అక్కడ అగ్ని ఉంది, అగ్ని కూడా కొలవడానికి కూడా
మిషన్ సాధన లేదండి. ఇంత వేడి ఉన్నది అని, ఇంత వేడి ఉన్నది అనేది ఆడు కమిషన్ కనుక దాన్ని బయటికి పెట్టలేక దాన్ని మూసేటట్టు పెట్టారన్నమాట. మొన్నదే రోజు మాత్రం గ్యారంటీ ఇవి అంటే మనం అయితే ఏదో అనిపిస్తారన్నమాట. దాని మాటలు పెట్టుకోండి, దేవుడి కొద్ది మాటలు పలుకు చేయాలి కాక ఆమె ఇలాగే నేను